మరొక సమయము మరొక పర్యంతమునైనా మేమందరము హృదయపూర్వకంగా నీ సన్నిధానంలో చేరి స్తుతించడానికి, ఈ యొక్క విలువైన నామాన్ని కనపరచడానికి ప్రభా మీరిచ్చిన మరొక తరుణాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇంతవరకు నాయన పాటల ద్వారా, చక్కటి లేఖన భాగాల ద్వారా మీరు మహింపరచబడ్డారు తండ్రి. అందరి వచ్చి నాయన నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సభలో నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, సమయానికి వచ్చాం ప్రభు, మందరితో మాట్లాడండి అయ్యా. మా ప్రాణం సేద తీర్చండి, ఆశకాల ప్రాణం తృప్తిపరచండి. దేవా, ఈ సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఈ ఆరాధనకి ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మంచిది, దేవుడు మరొక పర్యంతము గతించిన వారమంతటిలో దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవుడికి మనం నిశ్చయంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక ఈ సంబంధించిన దేవుడికి వందనాలు స్తోత్రాలు. మరి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథం తెలుస్తున్నట్లయితే వాక్యం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు వారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణను కలుగజేయను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక మాట మనకు కనిపిస్తుంది. ఈ యొక్క 7వ అధ్యాయము 10వ వచనంలో ప్రత్యేకించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మారు మనసు గురించి రాస్తున్నారు. మరొక మాట ఇక్కడ ఏముందంటే దుఃఖము, దైవ చిత్తానుసరైన దుఃఖము. రెండవది రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఇక్కడ 2 విషయాలు మనకి కనిపిస్తుంది. ఒకటి దుఃఖము, 2 మారు మనసు. ప్రాముఖ్యంగా చాలా మంది కన్నీటితో ప్రార్థన చేస్తారు. అంటే వారికి కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కొంతమంది దుఃఖపడుతూ కన్నీరు కాలుస్తారు. కానీ అక్కడ మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఒకరేమో తన అవసరాన్ని బట్టి కన్నీరు కాలుస్తారు, ఒకరేమో తన జీవితం గురించి నేను ఒక మంచి మార్గం నడవాలి, ఇప్పటి వరకు చేసింది తప్పు, ఇక నుంచి నేను నీతి మార్గంలో అనుసరించాలి, సత్యంగా బ్రతకాలని కొంతమంది దేవుని పాదాల చెంత కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తారు, దుఃఖంతో. అది మారు మనసు అంటే. ఇంకో విషయం కూడా చదువు. ఇక్కడ మారు మనసు మనం చదివాం కాబట్టి ఎవరు ప్రకటించారు మారు మనసు గురించి ఈరోజు తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఒక చదువు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన. చాలు. మొట్టమొదటి మాట, భక్తుడైన అపోస్తుడైనటువంటి పేతురు
మొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే మారు మనస్సు. ఏంటంటే మొదటి మాట మారు మనస్సు. మీరు మారు మనస్సు పొంది అప్పుడు పాప క్షమాపణ ఒప్పుకోండి. ఇక్కడ కూడా రెండు విషయాలు కనిపిస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు పేతురు అక్కడ ప్రసంగం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు అక్కడ ఉన్న వారందరికీ. వారందరికీ చెప్తున్నాడు మొదటి మాట, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ ఒప్పుకోండి, బాప్తిసం తీసుకోండి, అప్పుడు మీరు రక్షింపబడతారు, అప్పుడు పరిశుద్ధాత్మని వరము పొందుకుంటారు. చాలా మరి ఈ మాట విన్నాం. అయితే మొట్టమొదటి ఈ యొక్క ప్రసంగంలో ప్రకటిస్తున్న మాట ఏంటంటే మారు మనస్సు. మారు మనసు లేకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే. నువ్వు ఉపవాసం ఉండు, దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వు, ఇంకా చెప్పలేని రక్షణ తీసుకో, నిష్టం పాపక్షేమాన్ని ఒప్పుకో. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే ఒక కష్టం వచ్చినప్పుడు, మనకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అడుగుతావు. కానీ ఇక్కడ మారు మనసు ఎందుకు పెట్టాడంటే చాలా మంది దుఃఖపడతారు కానీ పాపాన్ని విడిచిపెట్టరు. ఇప్పుడు అది ఎలా మారు మనసు అవుతుంది? అవ్వదు. అందుకే పేతురు ప్రసంగిస్తూ మారు మనసు పొందండి ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. అప్పుడు పాప క్షమాపణ ఒప్పుకోండి, అప్పుడు మీకు రక్షణ వస్తుంది, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. అంటే మొట్టమొదటి మాట ఏంటి? మారు మనస్సు. ఇంకొకరు కూడా ప్రకటించారు, చూద్దాం. మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించి. మరొక భక్తుడు ఎవరికి ఈయన బాప్తిస్మ ఇచ్చారు? యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ ఇచ్చారు. ఈ యొక్క సువార్త ఎలా ఉందంటే ఇక్కడ కూడా మన ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది. అంటే ప్రభు రాబోతున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? పరలోక రాజ్యం మీకు ఎందుకు వచ్చేసింది కదా, యేసు ప్రభు వచ్చేస్తున్నారు. అందుకే పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడని. చాలా మాట. ఏ మాట చెప్పాడు? మీరు పాపాన్ని ఒప్పుకొని అన్నాడా ఫస్ట్? లేకపోతే మీరు దుఃఖపడండి, ప్రార్థించండి, మీ అవసరాలన్నీ తీరుస్తాయి అన్నాడా? కాదు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందిడి. ఒకే మాట. ఏం మాట్లాడాడు? మారు మనసు పొందండి. ఈ భక్తుడు బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తూ మీరందరూ మారు మనసు పొందాలి అంటే అక్కడ ఎలా ఉన్నట్టు ఈ మాట చెప్తున్నానంటే, అంటే అక్కడ ఎవరికి మారు మనసు లేదు కానీ దేవుని ప్రార్థిస్తున్నారు, దుఃఖాన్ని చూపిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, అన్ని చేస్తున్నారు కానీ వారికి మారు మనసు. 4వ అధ్యాయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, దయచేసి అందరూ చూద్దాం. 17వ వచనం చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పాను కదా. యేసు ప్రభు గారు కూడా ప్రకటించేస్తున్నారు. మళ్ళా చూద్దామా? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మారు మనసు గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మొదలు పెట్టినట్ట. ఏ మాటతోటి? యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రారంభించారు. ఆయన మొట్టమొదటి మాట మారు మనసు. బాప్తిస్మిచ్చి యోహాను ఏ రీతిగా అయితే అన్నారో పరలోక రాజ్యము సమీపించున్నది, ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పాను. ఇది మొదలు పెట్టాను ఈ మాటతో. ఏ మాట ద్వారా? మారు మనసు. అంటే ఇక్కడ మారు మనసు అనేది
ఎంత ప్రత్యేకమైనదో మనం చూస్తున్నాం. భక్తుడైన పేతురు గారు, భక్తులైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు, సర్వాధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మారు మనసు గురించే చెప్తున్నారు. మారు మనసు ఉండాలి. ఇప్పుడు చాలా మంది మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో చూద్దాం ఒకసారి. పాత నిబంధనకి వెళ్దాం. పాత నిబంధన గ్రంథము 27వ అధ్యాయము, 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 34వ వచనం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చు నా జ్యేష్ఠత్వం తీసుకొని, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదని అడిగాను. ఇక్కడ ఇదంతా చాలు. ఇది ఆది కాండంలో మనకు అందరికీ తెలుసు. ఈ యొక్క సన్నివేశము, ఈ యొక్క సందర్భము అందరికీ తెలుసు. ఇస్సాకు కుమారులు 2, అంతే కదండి. ఒకరు ఏశావు, ఒకరు యాకోబు. మనందరికీ తెలుసు. జ్యేష్ఠత్వ హక్కును కూడా అమ్మేసుకున్నాడు ఏశావు. తండ్రి దగ్గర నుంచి రావాల్సిన దీవెన కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ తెలుసు. ఏశావుకి అన్నీ తెలుసు. దుఃఖపడుతున్నాడు తండ్రి దగ్గరకు వచ్చి. ఏం పడుతున్నాడు? దుఃఖపడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాడు, తండ్రి నీ దగ్గర ఇంకో దీవెన ఏమీ లేదా? ఇంకొకటి లేదా? బ్రతిమాలుతున్నాడు. ఎలాగా? దుఃఖపడుతున్నాడు. అర్థం చేసుకోలే మాట అంటే ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు తండ్రిని. ఇస్సాకుడు బ్రతిమాలు, అయ్యా నా తండ్రి ఒక్క దీవెన నీ దగ్గర లేదా? చూద్దాం ఇంకోటి కూడా. 38వ వచనం వచ్చేద్దాం. 38 వచనం, 27వ అధ్యాయము 38వ వచనం. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెన ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా. చాలండి. ఇప్పుడు ఏడ్చాడు. అంటే ఏడవడం ఏంటి? కన్నీరు కాల్చాడు. అంటే కన్నీరు కాల్చడం అంటే మన యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాము, యేసు పాదాల దగ్గర వచ్చాము, దేవుని మందిరానికి వచ్చాము, నువ్వు కన్నీరు కాలుస్తున్నావు, ఎంతో దుఃఖంతో ఉన్నావు, నీకు ఒక అవసరం ఉంది, నువ్వు అవసరం కొరకు దేవుని పాదాల చెంతకు వచ్చావు. ఇప్పుడు ఏశావు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దుఃఖపడుతూ అంటే బాధపడిపోతున్నాడు. అయ్యో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోయానే, నా జ్యేష్ఠత్వ హక్కుని నేను నమ్ముకున్నానే అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. తండ్రి, నా తండ్రి ఒక్కటి కూడా లేదా దీవెన నీ దగ్గర? ఒక్కటి కూడా మిగిలి లేదా అని ఎలుగెత్తి ఏడ్చాడట, కన్నీరు కార్చాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము? ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ నిరాశ నిస్పృహ ఉంటూ ప్రార్థించినప్పుడు ఏమనుకుంటాం మనము? నిజమే ఈ వ్యక్తికి మారు మనసు వచ్చింది, అంతేనా? మనం ఆలోచన చేస్తాం కదా. ఇప్పుడు తగ్గించుకున్నాడు, తన తప్పు తెలుసుకున్నాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, ఏడుస్తున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఎలుగెత్తంటే ఏడ్చేస్తున్నాడు, ఇంకా ఏడ్చేస్తున్నాడు. కన్నీరు కాల్చడం కాదు, ఏడ్చేస్తున్నాడు ఎలుగెత్తి. నాయనా, నా తండ్రి ఎందుకు అవ్వలేదయ్యా, నాకు ఎందుకు వచ్చలేదయ్యా నా దీవెన?
ఎందుకు ఆపావయ్యా అని ఏడుస్తున్నాడు ఏలియా. అయితే ఇప్పుడు తినలో ఏం రావాలి? ఇప్పుడు ఏం రావాలండి? తెలుసుకున్నాడు కదా. వచ్చాడు, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నాయన తండ్రిని బతుమాలుకుంటున్నాడు. వినయంతో విధేయత కలిగి తండ్రి పాదాల చెందుకు వచ్చాడు. నాయన నాకు ఇచ్చే నాయన బ్రతిమాలుకుంటాడు. ఇంకేముంది? లేదు నాయన, నీ సహోదరుడు మోసం చేశాడు, తీసుకెళ్ళిపోయాడు. నీకు రావాల్సిన దీవెన కొట్టేశాడు, నీకు రావాల్సిన ఆశీర్వాదం తీసుకెళ్ళిపోయాడు. నా దగ్గర ఏమి లేదు. సరే ఉందనుకోండి. కానీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇవన్నీ ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. అన్ని ప్రభావిక నుంచి నేను చేయనయ్యా, ప్రభావిక నుంచి నేను లోకానుసారంగా ఉన్నానయ్యా, అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, దుఃఖపడుతున్నానయ్యా, నా పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా, ఇవన్నీ చెబుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి చెప్పండి? ఒకవేళ మన ఎదురుండి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? అయితే ఈ కుమారుడికి ఈ నా కుమార్తెకి మారు మనసు కలిగింది. వస్తుందా లేదా? మనకి ఆలోచన వస్తుందా? వస్తుంది కదా. చదువు ఇప్పుడు వాళ్ళ ఇదే గ్రంథంలో ఆదికాండంలోనే 41వ వచనంకి వచ్చేద్దాం. తన తండ్రి జాగ్రత్త చూద్దాం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. ఎక్కడ ఉందో ఆలోచన ఇప్పుడు ఉందా? ఉందండి. దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, నిరాశ చెందాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయ్యో దేవుని ఆశీర్వాదం పొందుకోలేదే అనుకుంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళా చదువుతాండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపదని అనుకుని. ఏంటో తెలుసు, ఇక్కడ నా తండ్రి ఇంకా చావు బ్రతుకులకు వచ్చేసాడు. ఇస్సాకు చనిపోతాడు. ఇంకా అర్థమవుతుంది మాట. ఎలాగైనా నా తమ్ముడు వస్తాడు, అప్పుడు నేనేం చేయాలి? యాకోబును చంపేస్తాను అంటున్నాడు. ఎక్కడుంది మార్మల్స్? ఎక్కడుందని మార్మల్స్? ఏమంటున్నాడు? నా తమ్ముడని యాకోబుని నేను చంపేస్తాను. ఇదిగో నా తండ్రి చివరి దినాలు వచ్చేసినాయి, ఇంకా చనిపోతాడు, ఖచ్చితంగా వస్తాడు నా సహోదరుడు, నేను చంపేస్తాను అంటున్నాడు. ఎవరిని? యాకోబుని. ఎక్కడుంది మార్మల్స్? ఉందండి మార్మల్స్. నెక్స్ట్ 42 కూడా చదివింది కదా. ఓకే, 28వ అధ్యాయం వద్దాం. మళ్ళా 28వ అధ్యాయం, దయచేసి అందరూ బైబిల్ తెరవండి. 28వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం చూద్దాం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొని, ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రులు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిల్ కుమార్తెయు నెబాయేతు సహోదరినైన మహాకృతును కూడా పెళ్లి చేసుకుని. ఎంత వ్యతిరేకంగా ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఇస్సాకు యాకోబు తన తల్లిదండ్రులు కూడా ఫలానా ప్రాంతానికి వెళ్ళి వివాహం చేసుకో అనే విషయము ఏశాకు తెలిసింది. తన ఏం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులు బాధ పెట్టాలని, తల్లిదండ్రులకి దుఃఖం కలిగించాలని ఏం చేశాడంటే ఏశావు కనాను స్త్రీలు అంటే అబ్రహాము జీవిత చరిత్ర మనకు తెలుసు. అబ్రహాంకి 2 కుమారులు, అంటే ఇస్మాయిల్ కూడా ఉన్నాడు కుమారుల్లో, ఇంకా ఉన్నారు కానీ ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్ అంటే దేవునికి వ్యతిరేకమైన జనాంగము. అక్కడికి వెళ్ళి తన కుమార్తెని వివాహం చేసుకున్నాడు. అంటే తల్లిదండ్రులకు దుఃఖం రప్పించాడు. ఎక్కడుంది మార్మల్స్? ఇప్పుడు ఉందండి? ఏసావుకు ఉందా మార్మల్స్? లేదు కదా. అంటే ఇక్కడ మనం ఆలోచించేద్దాం. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారు కానీ, కన్నీరు కారుస్తారు కానీ, దుఃఖపడతారు కానీ, దేవుని పాదాలు పట్టుకుంటారు కానీ, కన్నీరు కారుస్తారు నిజమే, కానీ నిజమైన మార్మల్స్ ఉండదు. నిజమైన మార్మల్స్ ఉంటే మరలా నువ్వు పాపంలోకి వెళ్ళవు, లోకం వైపు చూడవు,
లోకానుసారంగా నువ్వు నడుచుకోవు, దేవుని వైపే చూస్తావు. అదే నిజమైన మారు మనసు. అందుకే పేతురు ప్రసంగిస్తూ దానికంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తూ, ఇదిగో పరలోక రాజ్యము సమీపించున్నది, మీరందరూ ఏమన్నాడు? మారు మనసు పొందుడి. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా, ఇదిగో నేను మొదలు పెడుతున్నాను, పరలోక రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనసు పొందుడి, ఇలాగ మొదలు పెట్టాను. మొట్టమొదటి ప్రసంగం దేవుడు సువార్త ప్రకటించినట్టు యేసు ప్రభు గారు మొట్టమొదటి మాట మారు మనస్సు. బాప్తిస్మిచ్చి యోహాను మారు మనస్సు. అపోస్తలుడైన పేతురు భక్తుడు వీళ్ళందరికీ బోధిస్తూ, ఇదిగో మీకు మొదటిగా మారు మనసు ఉండాలి, తర్వాత పాప క్షమాపణ ఉండాలి, తర్వాత మీకు రక్షణ ఉండాలి, బాప్తిసం పొందుకోవాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారని మొదలు పెట్టారు. ఇక్కడ కూడా మొదటి మాట ఏంటంటే మారు మనస్సు. మారు మనస్సు. అందుచేత మనము ఆలోచన చేస్తే ప్రతి మనిషికి ఏముండాలంటే మారు మనసు ఉండాలి. మారు మనసు అంటే పాత నిబంధన గ్రంథంలోని ఇశ్రాయేలు ప్రజలు, ఆలోచించేద్దాం, ఈ మాట చక్కగా విందాం. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నప్పుడు, జాగ్రత్త వినాలి, ఈ మాట చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నప్పుడు ఈ పాపానికి ఆ పాపానికి అని బలులు ఇచ్చేవారు. ఏమిచ్చేవారు? బలులు ఇచ్చేవారు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనమైతే పాపం చేసి అపరాధం చేసి లోకానుసారంగా బ్రతుకుతూ దేవుని వైపు వస్తాం. మరలా ఏం చేస్తామంటే లోకం వైపు వెళ్ళిపోయి పాపం చేసి లోకంలో కలిసిపోతాం, మరలా దేవుని దగ్గరికి వస్తాం. కానీ దేవుడు ఒప్పుకోడు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఒకరు తప్పు చేస్తే, అపరాధం చేస్తే ఒకటి బలి ఇవ్వాలి, పాపానికి తగ్గట్టుగా ఒకటి బలి ఇవ్వాలి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనం పాపం చేస్తాము, లోకం వైపు ఉంటాము, లోకాసలకు బానిస అయిపోతాం, మరలా దేవుని దగ్గరికి వస్తాం, మరలా వస్తాం, మరలా వెళ్తాము. క్షమించే సిద్ధ మనసు గల దేవుడు, దయాళుడు అని మనం చెప్పుకుంటాం. ఎంతకాలం చేస్తావు అంటే, నువ్వు చేస్తున్నావు అంటే నీకేం లేదు, ఒప్పుకోవాలి మనం. దేవుని ఏం లేదు, నీకు ఏం లేదు చెప్పాలి. మారు మనసు లేదు. నిజంగా మారు మనసు అలా చేయరు. యేషు అలా చేయడు, నిజంగా ఏడ్చాడు. కానీ అదంతేంటి, ఒట్టి డ్రామా చెప్పాలంటే. కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, ఎలిగెత్తి ఏడ్చాడు, దుఃఖించాడు, బాధపడ్డాడు. ఇవన్నీ వ్యర్థము. అదంతా ఎందుకు? మారు మనసు లేనప్పుడు. ఎందుకు మనకు మారు మనసు లేనప్పుడు? ఎందుకు అంటే మనలో మార్పు రావాలి, నీలో ప్రవర్తన మారాలి. ఇదే మారు మనసు అంటే. మార్పు ఎప్పుడైతే వస్తుందో నువ్వు దేవునిలో నడుస్తావు. మారు మనసు అంటే అది అనుకుంటున్నారేమో. మన ప్రవర్తన మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి. ఇంకా వాటి దూరంగా ఉంటావు, దేవునికి సమీపంగా ఉంటావు, లోకానికి దూరంగా ఉంటావు, దేవునికి సమీపంగా ఉంటావు. ఇది నిజమైన మారు మనసు అంటే. కానీ యేషవులో లేదు. తల్లిదండ్రులకు వ్యతిరేకం చేశాడు, తన సహోదరుని చంపాలని చూశాడు. చాలా భయంకరమైన సన్నివేశం అది. ఏదో మారు మనసు అంటే మనం అనుకుంటా, నువ్వు మారు మనసు పొందుకున్నావా అంటే ఏం చెప్తావు? నీ బాప్తిసం తీసుకున్నాను చెప్తావా? నువ్వు మారు మనసు పొందుకున్నావా పొరపడి నేను ప్రభుని నమ్ముకోనని చెప్తావా? మారు మనసు పొందుకున్నట్టు లేదు, నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటావా? నువ్వు మారు మనసు పొందుకున్న ప్రభు అడిగితే, లేదు ప్రభు నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నానే. ఎందుకు మనకి మారు మనసు లేకుండా చెప్పండి? ఎంతకాలం వస్తాం మనం? అందుకే ఇందులో చదివాం కదా, మరలా చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరలా చదువుతాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయండి. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయను. చూసారా? ఏంటి? లోకానికి సంబంధించిన దుఃఖము మరణము కలుగజేయనంట. కానీ నీలో మారు మనసు ఉంటే నీకు దుఃఖము ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఈయన.
అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీ సంఘానికి రాస్తూ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు అంటే దేవునికి సమీపంగా ఉంటూ రక్షణార్థమైనటువంటి విలువైన నువ్వు తీసుకున్నప్పుడు మారు మనసు ఏంటో నీకు అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నారు, చూద్దాం. మత్తయి సువార్త కూడా వెళ్దాం. మత్తయి సువార్త మరలా 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి వెళ్దాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఇక్కడ అర్థమవుతుంది కదా, లోకానికి సంబంధించిన దుఃఖము ఏం చేస్తుంది? మరణము కలుగజేయడం. మళ్ళా చెప్తాను, లోకానికి సంబంధించిన దుఃఖము మరణము కలుగజేయను. మొట్టమొదటి మాట 3వ వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడి చూడగా, ఎవరికి? యేసు ప్రభువు వారికి శిక్ష పడినప్పుడు చూశాడు. ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. తన హృదయం ఏం కలిగింది? దుఃఖము కలిగింది. ఎవరికి? యూదా, ఇస్కరియోతు యూదా, యేసు ప్రభువు వారిని అమ్మినటువంటి వ్యక్తి, ఒక శిష్యుడు, 12 మందిలో ఒక శిష్యుడు. చూద్దాం వల్ల. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడ చూచి పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఒకవేళ ఏడ్చాడేమో, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. కానీ నిజమే, పశ్చాత్తాపడ్డాడు, బాగుంది. దుఃఖపడ్డాడు, బాగుంది. ఏడ్చాడు, ఇప్పుడు ఎలిగితే ఏడ్చుంటాడు, గుండెలు బాదుకున్నాడు. కానీ తనలో ఏం లేదు, ఇప్పుడు మారు మనసు లేదు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ లోకానికి సంబంధించినటువంటి ఏంటి? దుఃఖము ఏంటి? మరణాన్ని కలుగు చేస్తుంది. అర్థమైంది ఈ మాట ఇప్పుడు. అందుకే ఈ యొక్క యోధ ఉరి వేసుకుని చనిపోయాడు. అంటే ఇప్పుడు ఏ దుఃఖానికి కలిగి ఉన్నాడు? లోకానికి సంబంధించిన దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడు, బాధపడ్డాడు. చివరికి ఏం చేస్తాడు? ఆయన ఉరి వేసుకొని చనిపోయాడు. ఒకవేళ మారు మనసు ఉంటే, ఒకవేళ మొదటిగానే మారు మనసు పొందుకుంటే చెప్పండి. మళ్ళీ వెళ్దాం, కొరింథీ పత్రిక వెళ్దాం. ఒకవేళ ఇస్కరియోతు మారు మనసు పొందుకుంటే కనుక ఏం జరుగుతుంది? మళ్ళీ చదువుతాం. దైవస్థానమైన దుఃఖం అంటే రక్షణార్థమైన మారు మనసు కలుగజేయు. ఈ మారు మనసు దుఃఖంను పుట్టించదు. ఓకే, ఒకవేళ నిజంగా మారు మనసు వస్తే, ఎవరికండి? ఇస్కరియోతుకి మారు మనసు వస్తే అక్కడ మాట్లాడుతూ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఒకవేళ మారు మనసు పొందుకుంటే యోధా ఈ దుఃఖం లేకపోయి, ఏ దుఃఖం అది? లోకానికి సంబంధించిన దుఃఖం లేకపోయి. అందుకే లోకానుసారంగా దుఃఖం ఉంది కాబట్టి తన మరణం ఏంటి? మరణం కలుగజేయదు, అంటే చనిపోయాడు. ఎలా చనిపోయాడు? చనిపోయాడు. అంటే మారు మనసు ప్రత్యేకించే ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఇవన్నీ కూడా అపోస్తలుడైన పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మ యోహాను మారు మనసు పొందండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మారు మనసు పొందండి. ఇవి ఉంటేనే మనం బ్రతుకుతాము. ఇన్ని భక్తులు సెలవిస్తుంటే మన పరిస్థితి ఒకసారి ఆలోచించేద్దాం.
ఆలోచించేద్దాం. అందుకే మనం అనుకోవచ్చు, ఇందాక చెప్పాను, పాత నిబంధన కాలంలో చేసిన తప్పులు బలిచ్చేవారు. ఇప్పుడైతే నీకు తెలుసు, ఇప్పుడు కూడా మనకు తెలుసు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి చెప్పాను కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం దేవుళ్ళో ఉంటున్నాం, పాపంలో ఉంటున్నాం, దేవుళ్ళో ఉంటున్నాము, లోకంలో ఉంటున్నాం. దేవుని స్నేహితుడిగా అంగీకరిస్తున్నాము, లోకాన్ని స్నేహిస్తున్నాం. మనం ఎక్కడ ఉంటుంది నీకు మన మనసు? మీరు అడగచ్చు. ఇప్పుడు మరి అనాది కాలంలో, పాత కాలంలో, అప్పటిలో మరి అలా చేశారు కదా అని అడగచ్చు. చూద్దాం, అది కూడా జీవిస్తాం. అపోస్తుల కార్యంకి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది అసలు పాయింట్. అప్పుడంటే ఏంటి? అజ్ఞానం అంటే తెలీదు. ఒకప్పుడు నీకు తెలీదు, ఏదో చేస్తావు, గుర్తుపెట్టుకోవాలి మాట. ఒకప్పుడు నేను చేస్తాను, ఒప్పుకున్నాను, కానీ ఒప్పుకోడు. ప్రభా ఏదో తెలిసి తెలియక చేశానయ్యా, క్షమించయ్యా, చిన్న మనసు, చిన్న బిడ్డని. కుదరదు, కాహనే కుదరదు. ఇటువంటి మాటలు దేవుడు అంగీకరించడం. నేను తెలియక చేశాను, తెలిసి చేశాను, ఒప్పుకోడు. ఇది ఏం చెప్తాను? అజ్ఞాన కాలంలో ఉన్నారు వాళ్ళు. అంటే ఏంటి? వారికి ఏం తెలియదు, బంధుత్వాలు తెలియదు, సహోదరులు అంటే వారికి తెలియదు. అజ్ఞాన కాలం నుంచి దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు అప్పుడు. అని ఇప్పుడైతే చూద్దాం, మళ్ళా చూద్దాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మనుషులకు ఆజ్ఞాపించింది. అంతటా ప్రపంచమంతటా, అంతటా అందరూ, ప్రతి ఒక్కరు, చిన్న బిడ్డలేంటి, అందరూ కూడా ఏంటి, ఏం కలగాలి? మారు మనసు ఉంటేనే. ఎంత 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 మంచి మాట ఇది. అందరూ అంతటను మారు మనసు పొందవాలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? ఖచ్చితంగా అందరూ కూడా, ప్రపంచంలో జనాంగం అంతటా అందరూ, మనుష్యులందరూ, జంతువులు అంటారు, అందుకే మనుష్యులందరూ. చాలా తెలియదు కదా, ప్రపంచం చాలా ఉన్నాయి అంటారు. మనుష్యులందరికీ దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ ఆజ్ఞిస్తున్నాడు చెప్పండి, ఏం ఆజ్ఞించాడు? మారు మనసు ఉండాలి. చాలా కష్టం, చాలా ఇబ్బంది పడతాము. అందుకే మనం ఈ లేఖన భాగాలన్నీ చూస్తుంటే మనకి ఏం అర్థమవుతుందంటే, ప్రతి ఒక్కరికి మారు మనసు ఉండాలి. తప్పనిసరిగా మారు మనసు ఉండాలి. స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రకటించారు. స్వయాన బాప్తిస్మిచ్చి యోహాను గారే ప్రకటించారు. అపోస్తులైన పేతురు గారు కూడా ప్రకటించారు మారు మనసు గురించి. అంతేచేత మనం చివరిగా ఆలోచన చేస్తే, అందుకే ఇప్పుడు కన్నీరు కార్చినప్పుడు, నువ్వు దుఃఖపడినప్పుడు, నీకేదో నువ్వు అయిపోయి అనుకోక్కర్లేదు. ఎందుకంటే నువ్వు మరలా పాపంలో చేస్తావు, లోకంలో పడిపోతావు, లోకానుసారంగా జీవిస్తావు. ఇప్పుడు నీకు ఎక్కడ ఉంది మారు మనసు? ఏసావులాగా ఉంటావు నువ్వు. మనలో కక్షలు, పగలు, అహంకారము, గర్వము, కోపము, మత్సరము ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నీలో మారు మనసు ఎలాగుంది? ఎలా అనుకుంటున్నావు నువ్వు మారు మనసు పొందానని? నీ జీవితమే మార్చుకోవడం మారు మనసు అంటే. పాతవన్నీ విడిచిపెట్టినప్పుడు, దేవుని సమీపం ఉన్నప్పుడే నీకు మారు మనసు. ఏదో చదివేస్తున్నాను, 5 అక్షరాలు ఉన్నాయి, మారు మనసు.
మారు మనసు అయిపోతే ఇంకో మంచి మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనానికి వెళ్దాం. 30 నిమిషాలు. ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మళ్ళా జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. యేసు ప్రభువుని ఏర్పాటు చేశాడంట. ఇశ్రాయేలు ప్రజలకి మారు మనసు కలుగజేయుటకు. ఇప్పుడు నీకు మారు మనసు రావాలంటే ఎవరి సహాయం కావాలి? నీకు దేవుని సహాయం కావాలి. చూడండి, 2 మాటలు ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకే. 2 విషయాలు ఇక్కడ. పేతురు కూడా ఏమన్నాడు? మొదటిగా ఏమన్నాడు? మారు మనసు అన్నాడు. తర్వాత పాప క్షమాపణ. ఇక్కడ కూడా అపోస్తల కార్యాలను చూస్తే మొదటిగా చెబుతున్న మాట ఏంటంటే, మీరు అనే మాట చెబుతూ ఇశ్రాయేలుకును మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించుడు. ఎవరిని ఏర్పాటు చేశాడు అంటే, నీకు మారు మనసు కావాలంటే దేవుని సహాయం కావాలి. ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఏం ఏర్పాటు చేయబడి? నీకు మారు మనసు వాళ్ళు ప్రభు, నీకు పాపక్షేమం కలిగేటట్టు చేయాలి ప్రభు. అందుకే నా కుమారుని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎలాగా? రక్షకుని గాను అధిపతి గాను ఏర్పాటు చేసుకున్నాను. నా ప్రభు నా కుమారుడైన యేసుక్రీస్తు వారిని. అందుకే ఆయన్ని హెచ్చించి ఉన్నాను. అందుకే ఆయన్ని హెచ్చించు. రోమపత్రిక అపోస్తల కార్య గ్రంథం ప్రకటన. రోమపత్రిక రోమీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. 2వ అధ్యాయము 24 నుంచి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించేవాడుగా సున్నతి ప్రయోజనకరమని కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించేవాడు కదా. నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడే ఉండియు సున్నతి గలవాడుగా. ఇవన్నీ చూస్తే ధర్మశాస్త్రం మనం చూస్తే అన్ని కూడా అంటే ధర్మశాస్త్రం చూస్తుంటే దేవుడు మానవ గురించి మాట్లాడుతున్నాడు. మీరు నా తట్టు తిరగండి అంటున్నాడు. అంటే మారు మనసు పొందండి. నా తట్టు తిరగండి అంటే మీరు లోకం తట్టు ఉండకండి, నా వైపే చూడండి, నన్ను అనుసరించండి, నా మాటలు గైకొనండి, నా ఆజ్ఞలు పాటించండి. మారు మనసు పొంది బ్రతకండి అంటున్నాడు. అంటే ఇక్కడ ఆలోచించేద్దాము. మనం నీకు మారు మనసు కలగాలంటే దేవుని సహాయం కావాలి. అది చివరిగా మాట చేస్తాను. చాలా మంది ఇలాగే బాధపడుతూ దేవుని బాధ చెందుకు వస్తే కద్దీరు కాల్ చేస్తుంటారు. అవసరం తీరిన తర్వాత మరలా ఏం చేస్తారు? లోకం వైపు వెళ్ళిపోతారు, లోకానికి బానిసలు అయిపోతారు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు ఉందా? మారు మనసు ఉంటుంది అది చెప్పండి? ఉండదు. అది మారు మనసు కాదు. అది ఎందుకంటే యథావిధిగా నువ్వు మామూలుగా లోకం వైపు వెళ్ళిపోయావు. అది మారు మనసు ఎలాగవుతుంది? నిజంగా నీకు మారు మనసు ఉంటే కనుక నువ్వు దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టావు.
నీలో మార్పు కనిపిస్తుంది, నీలో ప్రవర్తన కనిపిస్తుంది, నీ నడవడికి మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి. అందుకే మొదట చెప్పాను, ఇవన్నీ ఏంటంటే మారు మనసుకి గల కారణం. అందుచేత భక్తులు ప్రకటించారు, బోధించారు, ప్రసంగించారు. ఇవన్నీ ఎంటర్ మనం ఆలోచన చేస్తే చివరికి మనకు అర్థమైందండి, ప్రతి ఒక్కరికి ఏముండాలి? మారు మనసు ఉంటేనే, మారు మనసు ఉంటేనే నీకు దుఃఖం రాదు. రక్షణార్థమైన మారు మనసు ఉంటే నీకేం కలగదు? దుఃఖము పుట్టదు. ఒకవేళ లోకానుసారంగా ఉంటే ఆ దుఃఖం అంట మరణానికి వెళ్ళిపోతాడు, కలుగు చేస్తుందట. కనుక మనం మారు మనసు పొందుకుందాం. ఏంచి మారు మనసు? ఏమడుగుతున్నాడు? నువ్వేం కలిసిపోతావని కాదు, కానీ నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచనలు, చూపులు, ఉద్దేశాలు అన్నీ మారాలి. ఇదే మారు మనసు అంటే. మనసు, నీ మనసు మారాలంటారు, అంతే కదా. నీ మనసు బాగలేదయ్యా, నీ ప్రవర్తన బాగలేదు అంటే ఏంటంటారు? అంటే నీలో మార్పు రావాలి. అదే కోరుకుంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు. మారు మనసు పొంది నా వైపు తిరుగుడి. నిజంగా నువ్వు మారు మనసు పొందుకుంటే మరలా నువ్వు లోకం వైపు చూడవు. అది నిజమైన మారు మనసు అంటే. అందుకే చనిపోయాడు ఇస్కరియోతు యోధ, చనిపోయాడు, ఉరి వేసుకొని చనిపోయాడు. కానీ పేతురైతే దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. కానీ తనలో ఏముందంటే మారు మనసు వచ్చింది కాబట్టి మరలా దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడు. అది మారు మనసు. ఒక స్త్రీ ఉంది, తన పాపాలను ఒప్పుకొని ఏమి చేసింది ఆమె? యేసుక్రీస్తు వారి ప్రభు వారి పాదాలు కడిగింది. ఎలా కడిగింది? కన్నీటితో కడిగింది. అంటే దానికి అర్థం ఏంటంటే ఆమె మారు మనసు పొందుకుంది. నిజమైన ఈమె చేసింది గ్రంథస్థంలో రాయబడి ఉంటుందని దేవుడే చెప్పాడు. ఆమె నిజమైన మారు మనసు పొందుకుంది. ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టింది. తన ప్రవర్తనలో మార్పు వచ్చింది కాబట్టి ఆమె నిజమైన మారు మనసు పొందుకుంది. యేసు పాదాలు పట్టుకుంది, కన్నీరు కార్చింది, తను ఒప్పుకుంది, పాపాన్ని విడిచిపెట్టింది, ఏడ్చింది. అది కానీ యాషవు చేయలేదు, నటించాడు. అది కాదు మారు మనసు అంటే. కాబట్టి మనం నేర్చుకోవాలి. పేతురుని చూస్తే ఒక స్త్రీని పెట్టి మనం నేర్చుకోవాలి. మారు మనసు ఎలాగా? ఏంటి? మన ప్రవర్తన మారాలి. అదే మారు మనసు. తప్పుని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని వైపు చూడాలి, దేవుని అనుసరించాలి. అదే మారు మనసు. ఇవన్నీ మారు మనసు వచ్చినప్పుడు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపము క్షమించబడుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏం చేసుకోవాలని? బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది నేను పరిశుద్ధాత్మను వరం పొందుకున్నాను, అంటే పవిత్రమైన ఆత్మను పొందుకున్నాను, నేను చక్కగా జీవిస్తాను. ఒక ధైర్యం నీకు ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక మనం కూడా ఆలోచన చేద్దాము. ప్రభు నిజమే తండ్రి, ఈరోజు మారు మనసు గురించి చెప్పాను ఆయన. మరి నేను కూడా నాలో ప్రవర్తన రావాలి, మంచి ప్రవర్తన, మంచి నడవడిక నాలో ఉండాలయ్యా, మంచి ఆలోచన ఉండాలి. లోకానికి సంబంధించిన ఆలోచన లేకుండా చిత్తానుసారమైనటువంటి రక్షణార్థమైనటువంటి ప్రభా నీ యొక్క మారు మనసు పొందుకునే భాగ్యం నాకు దయచే ప్రభా. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా నీకు మారు మనసు కలిగేటట్టు చేస్తాడు. ఆయన అధిపతిగా ఏర్పాటు చేయబడ్డాడు, ఒక రక్షకునిగా మనకి ఏర్పరచబడ్డాడు. కనుక మనం ప్రభుకి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. నువ్వు అడుగుతున్నావేమో మారు మనస్సు గురించి, ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది దేవుని దగ్గరికి వస్తే. కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా అందరికీ, మా కుటుంబానికి అందరికీ కూడా ప్రపంచమంతటా అందరూ మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకు, మన కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే మనం అందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ప్రభు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, ఆశ్చర్యకరంగా ఆలోచనకర్త, బలవంతుడమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు గొప్ప మాట మాకు సెలవిచ్చారు. మారు మనసు గురించి ఎలా ఉండాలో ప్రభా ఈరోజు తెలియపరిచారు. తండ్రి, మేము ప్రత్యేకించి మా కొరకు అధిపతిగాను రక్షకునిగాను ప్రభావం నియమించిన తండ్రి, నీకు వందనాలయ్యా.
స్తోత్రాలు ప్రభు. కోరుకునే ఆయన మారు మనసు లేకుండా తిరుగుతున్నామేమో, మారు మనసు లేకుండా ప్రభా మేము బ్రతుకుతున్నామేమో ప్రభా. నైనా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చేసి కృప దయచేయండి మా తండ్రి. నాయన నిజమైన మారు మనసు ఈ రోజు మాకు తెలియపరిచారయ్యా. దేవానికి మార్పు లేనప్పుడు అయ్యా మా జీవితం వ్యర్థం అయిన ప్రభా. తండ్రి క్షమించండి నాయన, క్షమించండి మా తండ్రి. నాయన అయ్యా మా సంఘబిడ్డల ప్రపంచమంతటికి మారు మనసును దయచేయండి. వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేక సంఘం సర్వందరం తెచ్చుకుంటున్నాం తండ్రి. ఎంతో జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. అదే విధంగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో తండ్రి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అందరినీ కృపతో బలపరిచినాయి, స్థిరపరిచినాయి. బలపరచు మా తండ్రి. వాక్యములు నిలకడగా ఉండగలడానికి సహాయం చేయండి మా తండ్రి. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని ప్రభా. నీ మాట మాకు రుడిగా తెలియపరుస్తుంది కాబట్టి నాయన ప్రతి ఒక్కరిని తాకండి నాయన, ప్రతి కుటుంబాన్ని తాకండి నాయన ప్రభా. నీకు స్తోత్రం. అంతటా వారు మనసు పొందే భాగ్యం దయచేయమంటాడు. నీ కృపతో అందరినీ బలపరచమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రియమైన పరమ తండ్రి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలు, వాళ్ళ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.